Methi Thepla. ఓకే, మేథి తెప్లా పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందాక డిసీజెస్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయని చెప్పినట్టు రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మెంతి కూర అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అనేది మనం తరచుగా తీసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. సో ఇది కూడా టేస్ట్ని యాడ్ ఆన్ చేస్తుంది మెంతి కూర యాక్చువల్గా చెప్పాలంటే. సో చూద్దాం ఎలా చేస్తావు, అసలు ఆ తెప్లా ఏంటో చూద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూసిన దాన్ని బట్టి అయితే కొంచెం చపాతీ లాగా రోటీ లాగా చేసుకుంటా, పరాఠా టైప్లో. అవును. అండ్ గోధుమ పిండి, శనగపిండి, పెరుగు. ఓకే, బ్యాలెన్సింగ్కి తీసుకొచ్చేసాం. అండ్ మంచిగా మనం ఇంకొక వేరే డిష్ లేకుండా, చట్నీ కానీ లేకపోతే కర్రీ లేకుండా కూడా మనం ఈ స్పైసెస్ అన్నిటితో ఫుల్ఫిల్లింగ్ అయిపోతుంది. ఎస్, అవును. సో ఏంటంటే ఇది యాక్చువల్లీ గుజరాత్ స్పెషల్ అనమాట. సో యాక్చువల్లీ ఎవ్రీ స్టేట్లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది అండ్ అది చాలా హెల్తీగా అండ్ ఇది ట్రెడిషనల్ వైజ్గా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సో ముఖ్యంగా మనకి ఈ సీజన్లో మేథి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. గుజరాత్ అనగానే మనకు శనగపిండి ఢోక్లాస్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళకి శనగపిండి ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్ లాగా అనమాట. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత కొంచెం శనగపిండి కూడా. మనం కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో జొన్న పిండి కానీ రాగి పిండి కానీ కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇందులో మేథి కూడా. సో గ్రీన్ లీఫీస్ అనేది మనం ఎక్కువగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూనే ఉండాలి. సో ఈ ఫామ్లో అయినా పర్వాలేదు. సో మోస్ట్లీ పరాటాస్ చాలామంది ఇలా స్టఫ్డ్ కాకుండా ఇలా కూడా మిక్స్ చేసేసుకుంటారు కదా. సో అదే వేలో చేసేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే యూజువల్గా సపరేట్గా మనము ఆకుకూర ఫ్రై కానీ ఇలా చేసుకుంటే తినరు, అది పక్కన పెట్టేస్తారు. ప్లేట్లో వేసినా కూడా దాన్ని అసలు టచ్ కూడా చేయరు అనమాట. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం మిక్సింగ్ చేసేస్తే తప్పకుండా తీయడానికి కూడా లేకుండా ఉంటుంది. అవును. సో ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే స్నాక్స్ టైంలో ఇది ఇలా చేసి ఒక రోల్ లాగా పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అండ్ కొంచెం ఫుడ్ గ్రూప్స్ కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్లీ. అండ్ ఇది కాకుండా మనం మేథి ప్లేస్లో మిగతా ఏదైనా గ్రీన్ లీఫీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా తీసుకోవచ్చు మనము మెంతి కూర అనేది, ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవచ్చు. సో ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ చేయొచ్చు, బట్ ఎవ్రీడే అనేది మనకు అంత సజెస్టబుల్ కాదు. ఓకే, ఇందులోనే రిమైనింగ్ కూడా యాడ్ చేసేద్దాం. ఒక స్పూన్. సో ముందుగా కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం నువ్వులు. బట్ నువ్వులు కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కదా, ఎస్పెషల్లీ లేడీస్కి. మనం ఎవ్రీడే 1 టీ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకుంటే కనుక అది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వింటర్ సీజన్లో అయితే ఖచ్చితంగా అందరికీ పెడుతూ ఉండాలి. తర్వాత వాము కూడా. సో మనం శనగపిండి యాడ్ చేసాము, దానికి బ్యాలెన్సింగ్గా కర్డ్ యాడ్ చేస్తున్నాము. అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్. కొంచెం కారం కూడా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇది కలిపేసి ఆ తర్వాత కర్డ్ యాడ్ చేద్దాం. సో నాకు తెలిసి ఓన్లీ కర్డ్తోనే సరిపోతుంది, లేదంటే మనం కొంచెం మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. అవును. సో ఇదేం మనకు చపాతీ పిండి లాగా రావాలి? చపాతీ పిండి లాగా రావాలి. ఓకే, పర్ఫెక్ట్. సో దానికన్నా కొంచెం సాఫ్ట్గానే పెట్టాలన్నమాట. కొంచెం ఎలాగో మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్గానే వస్తుంది. అవును. మరి ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే 1, 2 లేకపోతే ఎలాగంటే ఏ టైంలో తీసుకోవచ్చు? ఇది మనం పామ్ సైజ్లో చేసుకొని 2 తీసుకుంటే చాలు. ఇది మనం బ్రేక్ఫాస్ట్ లేదంటే మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా దీన్ని ప్లాన్ చేయొచ్చు. అండ్ మనం ఇందులోనే చిల్లీ పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి సపరేట్గా డిప్ కూడా అవసరం లేదు దీనికి.
కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, సో చక్కగా డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం దీన్ని చపాతీస్ లాగా చేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం థిక్గా ఉంటే కూడా పర్లేదా? ఎస్, అవును, ఇది తిక్కుగానే ఉండాలి కొంచెం. ఓకే, సో యూజువల్గా చేత్తో మనం చేసేసుకోవచ్చు, లేదంటే మనం స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇంకా ఇది వచ్చేస్తాను, మీరు అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి విత్ గీ. ఓకే, కొద్దిగా నెయ్యి కూడా పైన కూడా వేసేద్దాం. ఓకే, సో సూపర్. అసలు యాక్చువల్గా చాలా అంటే ఆ ఫ్లేవర్ కానీ అరోమా కానీ తెలిసిపోతుంది మనకు, ఎందుకంటే వాము వేసాము అండ్ అల్లం వేసాము. ఈ రెండు కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ శనగపిండి ఆల్రెడీ మనం ఎక్కువగా స్నాక్స్లో యూస్ చేస్తాము, మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అనమాట యాక్చువల్లీ. ఎస్, అవును, శనగపిండి అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో లైక్ పచ్చిమిర్చి, కారం, ఇవన్నీ కూడా నార్మల్లీ మనం స్నాక్ లాగా చేసుకుంటూ ఉంటాం, లైక్ గారెలు అవన్నీ కూడా. సో ఇలా కూడా అందరూ స్నాక్స్ టైంలో కూడా ఇష్టపడి తింటారు, మీల్సే కాకుండా. డెఫినెట్లీ. సో ఇదైతే చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో బ్రౌనిష్ గా కనిపిస్తుంది, సో పూర్తిగా చక్కగా కాల్చుకున్నాము. సో మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, నువ్వు అన్నట్టు లైక్ 1 or 2 కూడా కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా. 1 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో రెడీనా మరి? మేథీ తెప్లా రెడీ అయిపోయింది. మేథీ తేప్లా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేథీ తేప్లాకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్. మేథీ తేప్లా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, మెంతి కూర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, వాము, కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో పెరుగు వేసుకొని కొద్దిగా నూనె వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట మీద చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి అది కరిగిన తర్వాత చపాతీలా చేసుకున్న మేథీ థేప్లాని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మేథీ థేప్లా రెడీ.